రాయచోటిలో జామియా మసీదుకు కేటాయించిన స్థలాన్ని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని మసీదు కమిటీ సభ్యులు కోరారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం జామియా మసీదుకు స్థలాన్ని కేటాయించిందని, కానీ ఇప్పటి వరకు స్థలం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా జామియా మసీదుకు స్థలం మాత్రం రావటం లేదని, జామియా మసీదుకు స్థలం అనేది పిల్లల భవిష్యత్ అని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని జామియా మసీదుకు స్థలాన్ని కేటాయించి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్థలాన్ని ఇవ్వకపోతే ఉద్యమాలను చేపట్టి సాధించుకుంటామని జామియా మసీదు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు మీకందరికీ పిలిచి విలేకరులకు ఒక సందేశం ఇవ్వాలని చెప్పి పిలిచడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే, ఇంతవరకు మన రాయచోటిలో మన జామియా మసీదు స్థలం గురించి ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ వాళ్ళు మన స్వాధీనం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది మాటల్లోనే అయిపోయింది. ఇంతవరకు అది నెరవేర్చలేదు. దానిపైన మనం ఇప్పుడు హంగర్ స్ట్రైక్ చేయాలని చెప్పి డిసైడ్ చేశాము. అది ఎప్పుడు అనేది ఇంకా డిస్కషన్లు జరుగుతూ ఉంది. నిన్ననే మనము ఈ విషయంపై డిఎస్పీ దగ్గరికి పోయి మేము ఈ విధంగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నాము, మీరు మాకు సహకరించాలని మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము పోయి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు మనమంతా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలా ఈ హంగర్ స్ట్రైక్ అనేది మేము మాట్లాడుకొని డిసైడ్ చేసి మళ్ళీ మీకు మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాము. ఇంకో విషయం ఏమంటే, ఇది ఈ విధంగా ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్కసారి ఇంతకుముందు ఒక ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకటి చెప్పా, ఈ ప్రభుత్వం ఇంకోటి చెప్పేది, ఇది జరగలే. ఒకసారి వాళ్ళు తంతే అక్కడికి పోయి పడుతున్నాం, వాళ్ళు తంతే ఇంకొక చోటు పోయి పడుతున్నాము. ఈ విధంగా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మేము ఇది చేయాలని చెప్పి ఆలోచిస్తూ మనము మన పిల్లల భవిష్యత్తు, మన ముస్లింల సమస్యలు ఎన్నో రకరకాలైనవి ఉన్నాయి. ఇంతవరకు కూడా మన పెద్దాయన గారు ఇవన్నీ చెప్పారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। रायचोटी के कंस्टिट्यूंसी के जितने भी मुस्लिम्स, नॉन मुस्लिम वोटर्स और दूसरे लोगों को हमारा जो है तहे दिल से सलाम है। हम आज कुछ चीज़ें आप लोगों के सामने रखना चाह रहे हैं, जिसका नतीजा जो है आने वाले दिनों में हमारे जनरेशन्स के ऊपर असर पड़ने वाला है। आज हुकूमत के जो सेंट्रल गवर्नमेंट हुकूमत हो या स्टेट गवर्नमेंट हुकूमत हो, दोनों के जो किरदार को आज हम सोशल मीडिया के ज़रिए से हमारे पास न्यूज़ पहुंचती है जब, तो ये सब देखने के बाद हमारे को बहुत ज़्यादा दिली तकलीफ़ होती है कि क्या हालात इस वक्त बना है मुसलमानों को एक मानों में हमारे को जो है एक दरकिरार करना चाह रहे हैं, आइसोलेट कर देना चाह रहे हैं। ऐसे हालात में अब मेरे गांव, मेरे शहर रायचोटी से जो मुताल्लिक़ चीज़ें हैं उस पर मैं बात करना चाह रहा था आप लोगों से। वो हमारे साथ जो प्रॉमिसेस होते हैं वो प्रॉमिसेस पूरे जो है अधूरे रह जाते हैं। सचर कमेटी की रिपोर्ट सेंट्रल गवर्नमेंट में बनी, सचर कमेटी की रिपोर्ट भी इस तरह से वो अमल पैरा नहीं हो सकी, और उसके बाद भी कई रिपोर्टें बने कि जो है वाकई मुसलमानों की हालत क्या है, एजुकेशन में पीछे हैं और जो इकनॉमिकल स्टेटस के पीछे और ज़्यादा पीछे हैं। उसमें हर तरह से जो है इस वक्त मुसलमानों को पीछे किया जा रहा है। हमारी यहाँ रायचोटी की ज़मीन जो जामिया मस्जिद की ज़मीन है, रेवेन्यू रिकॉर्ड के हिसाब से उसमें पहले से मौजूद है कि रिकॉर्ड पूरा जो है रेवेन्यू रिकॉर्ड ये बताता है कि जो है मस्जिद की ज़मीन है। उसको हम जो है कोशिश करके पिछली हुकूमत में भी कोशिश करें और ये हुकूमत में भी कोशिश करें